తెలంగాణలో టీ వర్క్స్, టీ హబ్ ఇలాంటి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అందరికీ తెలుసు. కానీ అసలు దీనిలో ఏం చేస్తారు? మేము హార్డ్వేర్ యాక్సిలేటర్ స్టార్ట్ చేస్తున్నాం. కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. నో ఫీజ్, నో ఈక్విటీ. టీ వర్క్స్ అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళే రావాలా? ఎవరైనా వచ్చి చేసుకోవచ్చా? Telangana has the highest number of GI tags in the country. మేకర్స్ అంటే ఎవరు వీళ్ళు? మేకర్ కమ్యూనిటీ అంటే ఏంటి? బ్లాక్ స్మిత్, టిన్ స్మిత్ చేయాలంటే మీ మెంబర్షిప్స్ అట్లాంటివి ఉంటాయి మీ దాంట్లో? టీ వర్క్స్ వైపు నుంచి మేకర్ పాస్ అన్ని అందరికీ యాక్సెసిబుల్. మేకర్ పాస్ ఒక మంత్లీ ఫీకి మెషిన్స్ యూస్ చేసుకోవచ్చు, ప్రోటోటైపింగ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ కూడా చేసుకోవచ్చు. మన టీ వర్క్స్ లో సోషల్ ఇన్నోవేషన్ సంబంధించి ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక విలేజ్ కాల్డ్ చెరియల్ లో ప్రాక్టీస్ చేస్తారు ఈ ఆర్టిస్ట్. దిస్ ఇస్ ఆర్ తెలంగాణ స్పెసిఫిక్ చెరియల్ ఆర్టిస్ట్. సో నెక్స్ట్ 3 years కి మీ గోల్ ఏంటి? మేక్ ఇన్ తెలంగాణ 10,000 ప్రొడక్ట్స్ ఉండాలండి. నా ఏం ఏంటంటే లక్ష్మమ్మ మలేషన్నతో కూడా పనిచేయాలి. ఒక ఫార్మర్ ఊరు నుంచి కూడా వచ్చి డైరెక్ట్ గా వాకింగ్ చేసి మీ ఫెసిలిటీలోకి ఎంటర్ అవ్వచ్చు అంటున్నారు. మేము ఇప్పుడు మినీ టీ వర్క్స్ పెడుతున్నాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ 1 మినీ టీ వర్క్స్. టీ వర్క్స్ అంటే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఇంకా చాలా మంది జనాలకి తెలియదండి. ఏంటి కదా సెక్యూరిటీ గార్డ్ మన లోపల రానిస్తారు లేదో తెలియదు ఎవరికి. మా బిల్డింగ్ అంతా ఓపెన్ యాక్సెస్ అండి, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. హాయ్, ఎలా ఉన్నారు? ఇవాళ మేము ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చాము. నేను 11 years బ్యాక్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో స్టార్ట్అప్ పెట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నా ప్రొడక్ట్ తయారు చేసుకోవాలంటే ఎవరు హెల్ప్ చేస్తారు, నాకు ఏ ఐడియా లేదనమాట. అన్ఫార్చునేట్లీ ఆ రోజు పరిస్థితి అలా ఉండేది. బట్ ఇవాళ అలా కాదు. మన సిటీలో వందల ఇన్స్టిట్యూషన్స్, ఇంక్యుబేటర్స్, యాక్సలరేటర్స్, ప్రోటోటైపింగ్ సెంటర్స్ అన్నీ వచ్చాయి. కానీ ఈ రోజు కూడా చాలామంది స్టూడెంట్స్, యంగ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి ఏమి తెలియట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం కోసం మేము ఒక సిరీస్తో మీ ముందుకు వస్తున్నాము. ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఈస్ విత్ టీ వర్క్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్, ఆల్సో నోన్ యాజ్ ఫ్యాబ్ ల్యాబ్. అంటే ఏంటంటే మీరు ఒక ఐడియాతో లోపలికి వెళ్తే వాళ్ళు మీకు డిజైన్ దగ్గర నుంచి ప్రోటోటైప్ తయారు చేయడం వరకు మొత్తం హెల్ప్ చేస్తారు. ఈ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అన్నది మొత్తం అర్థం చేసుకోవటమే ఇవాల్టి మన ఎపిసోడ్. ఇంకెందుకు లేట్, వెళ్దామా? హలో జోగిందర్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఆర్ యూ జిగ్నేష్? వీఆర్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. జోగిందర్, ఇవాళ మా మేజర్ ఎజెండా ఏంటంటే తెలంగాణలో టీ వర్క్స్, టీ హబ్ ఇలాంటి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అందరికీ తెలుసు. కానీ అసలు దీనిలో ఏం చేస్తారు, దీని నుంచి నేను ఎలా ఉపయోగపరచుకోవచ్చు అన్న విషయాలు చాలా మంది తెలియదు. సో ఆ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాము. Thank you very much for joining us in that particular context. But before we go into the conversation, first of all, congrats. Recently, you CEO role తీసుకున్న T-Works ki. Congratulations on that. Thank you, Jignesh. Thank you very much. Now, that said, ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు, మేకర్స్ అంటే ఎవరు వీళ్ళు? మేకర్ కమ్యూనిటీ అంటే ఏంటి? మేకర్స్ అంటే ఇప్పుడు చాలా మంది జనాలు చేతితో పని చేస్తారండి. చేతితో పని చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటరీ చేయడం, ఎలక్ట్రానిక్స్ చేసుకోవడం, లేకపోతే మెకానికల్ గా ఏదైనా క్రియేషన్ చేయడం. మేకర్స్ అంటే మెయిన్లీ హాబీస్. అంటే నేను మీరు కూడా మేకర్స్ అవ్వచ్చు. అంటే మనం మన రిక్రియేషనల్ యాక్టివిటీ చేస్తాం, హాబీస్ గా చేస్తాం. సో అవే పనులు మనం మేకర్ గా చేస్తాం అండి. గాట్ ఇట్. సో వీళ్ళు ప్రొఫెషనల్స్ కాకుండా సొంతంగా ప్యాషన్ తో చేసుకునే వాళ్ళు మేకర్స్. అవునండి. సో జనరల్లీ మేకర్స్ కార్పెంటరీ, టిన్ స్మిత్ ఇట్లాంటివేనా, లేకపోతే ఇంకా హై ఎండ్ ఇంకేమైనా కూడా చేయొచ్చా మనము? యాక్చువల్లీ మేకర్ అంటే ఏదైనా చేయొచ్చు అండి. నేను రాకెట్ తయారు కూడా చేయొచ్చు. మీరు చెప్పింది కరెక్ట్ వర్డ్. మీరు చెప్పింది ప్యాషన్. ఎవరికైనా ఏదైనా ప్యాషన్ ఉంటే వాళ్ళు మేకర్ అవ్వచ్చండి. ఆసమ్. సో ఇక్కడ నాకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఈ కమ్యూనిటీ, మేకర్ కమ్యూనిటీ నేను యూఎస్ లో చూసాను, ఇండియాలో చూసాను, మన తెలంగాణలో చూసాను. బట్ మన ఆడియన్స్ కోసం మీరు కొంచెం కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేయగలరు. వరల్డ్ వైడ్ ఎట్లుంది? మన ఇండియాలో లెట్స్ గోవా లాంటి కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, మేకర్స్ అసైలం లాంటివి, అండ్ మనం ఉన్నాము. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, మనం ఎంత ముందు వెనక ఎక్కడున్నాం, మనం ఒక పొజిషన్ చేయగలరా మనల్ని? అది మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఎప్పుడు మనం చేసినప్పుడు మనకు ఒక బెంచ్ మార్క్ ఉండాలి. అంటే మనం దేని గురించి ఎక్కడ చూసి మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అలా చూస్తే ఇండియాలో మేకర్ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు చెప్పిన కరెక్ట్ గా మేకర్స్ అసైలం చాలా ఓల్డ్ అండ్ చాలా వెల్ నోన్ ప్లేస్ అండి. ముందు బాంబేలో ఉండేది, ఇప్పుడు గోవాలో ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. అలాగే టీ వర్క్స్ కూడా ఒక యూనిక్ ఇనిషియేటివ్ అండి, మన గవర్నమెంట్ ఇనిషియేటివ్. సో మేకర్ కమ్యూనిటీ ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి డెవలప్ చేస్తున్నారు టీ వర్క్స్ వాళ్ళు. అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ చూస్తే యాక్చువల్లీ వరల్డ్ కి డిఫరెన్స్, ఇండియాలో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ హాబీస్ కి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ హాబీస్ ని తీసుకుని కొంచెం కమర్షియల్ వెంచర్ చేయడం, లేకపోతే ఒక సొసైటీకి యూస్ఫుల్ గా చేయడానికి, ఇన్వెన్షన్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయండి. మనకి ఇంకా అక్కడ అలాంటి ఆపర్చునిటీస్ లేవు.
ఈజ్ ఇట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ లేదా ల్యాక్ ఆఫ్ ప్యాషనెట్ పీపుల్? ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ అది కొంచెం తగ్గుతున్నదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేకర్స్ సెలం, తర్వాత టీ వర్క్స్, తర్వాత ఇప్పుడు కాలేజెస్ లో కూడా అన్ని కాలేజెస్ లో ఒక మేకర్ స్పేస్ వచ్చేస్తుంది. టింకరింగ్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, టింకరింగ్ ల్యాబ్స్ స్కూల్స్ లో ఉన్నాయి. అండ్ కాలేజెస్ లో ఇప్పుడు ఐడియా ల్యాబ్స్ అన్ని ఏఐసిటి అప్రూవల్ వల్ల వచ్చేస్తున్నాయండి. సో చాలా సపోర్ట్ వస్తున్నాయి. సో ఫెసిలిటీస్ అయితే ఇప్పుడు అన్ని చోట్ల వస్తున్నాయండి. నేను కూడా చేరిన తర్వాత ఆల్రెడీ నేను చాలా కాలేజెస్కి వెళ్ళి చూసాను, అక్కడ మేకర్స్ ల్యాబ్ సెటప్ చేస్తున్నారు. సో అది చూసి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. కానీ ప్యాషనెట్ పీపుల్ కూడా ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నదంటే మన యూత్ మైండ్ సెట్ కొంచెం మారాలండి. బేసిక్గా ఏంటంటే మన యూత్ మైండ్ సెట్ ఇప్పుడు అందరికీ సాఫ్ట్వేర్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎందుకంటే జాబ్స్ కూడా చాలా 15, 20, 30 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్లోనే జాబ్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మనం వెళ్తున్నాం. సో వెళ్ళినప్పుడు మన యూత్ కూడా ఇది అర్థం అవ్వాలి, అంటే అన్ని సాఫ్ట్వేర్ కాకుండా మనం మ్యానుఫ్యాక్చరింగ్ వైపు కూడా వెళ్ళాలి. అలా మనకి యూత్కి ఆ ఫీలింగ్ వస్తే యూత్ వాళ్ళు చాలా ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్తే అప్పుడు ఫండ్స్ కూడా వస్తాయండి. అది నెక్స్ట్ స్టెప్. ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. అప్పుడు జనాలు మేకర్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చండి. యాక్చువల్లీ మీరు మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనే పాయింట్. నేను రీసెంట్గా నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అతను యాపిల్లో పనిచేస్తాడు. సో వాళ్ళు చైనా నుంచి అయితే బయటకు వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయారు. బట్ ఆబ్వియస్ ఆల్టర్నేటివ్స్ ఇండియాతో పాటు వియత్నాం లాంటి కంట్రీస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇండియా రావడానికి మేజర్ ఛాలెంజ్ కనిపిస్తుంది ఏంటంటే రెడీమేడ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అండ్ ఆల్ దొరకట్లేదు అంటారు. ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నా, ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాం మనం. సో ఈ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ వెళ్ళిపోతున్నాయా? ఇప్పుడు కూర్చొని మన హ్యాండ్స్ ఆన్ ఒక బ్లాక్ స్మితియో టిన్ స్మితియో చేయాలంటే ఆ స్కోప్ లేదు. సో అలాంటి వాళ్ళు ఇంట్లో కానీ ఇలాంటి టీ వర్క్స్ అండ్ ఫెసిలిటీస్ చేయాలి అంటే మీ మెంబర్షిప్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి మీ దాంట్లో, నేను వచ్చి చేసుకొని నేర్చుకోవడం అట్లా చేయడానికి? దట్ ఈస్ ఆల్సో గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ టీ వర్క్స్ వైపు నుంచి మేకర్ పాస్ అన్ని అందరికీ యాక్సెసిబుల్. మేకర్ పాస్ ఓకే. సో చాలా నామినల్ ఫీకి ఇండివిజువల్ వచ్చేసి ఒక మంత్లీ ఫీకి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు మెషిన్స్ యూస్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోటోటైపింగ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ కూడా చేసుకోవచ్చు. అది ఒక విధి అండి. ఇంకోటి ఏంటంటే మేకర్ కమ్యూనిటీని చాలా సపోర్ట్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వర్క్ షాప్స్ అవుతాయి, మేకర్ ఈవెంట్స్ అవుతాయి, మేక్ ఇట్ అన్ని కమ్యూనిటీ ఈవెంట్స్ అవుతున్నాయి. సో అలా కూడా జనాలు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అండి టీ వర్క్స్ లో. సో నేను ఒక వీకెండ్ వచ్చి ఒక వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి హ్యాండ్స్ ఆన్ నేర్చుకొని ఓ పాస్ తీసుకుని తర్వాత నాతోనే వచ్చి ఈవెంట్ తయారు చేసుకోవచ్చు ఇక్కడ. అవునండి. అంటే కొంచెం గైడెన్స్ ఉంటుంది మా వైపు నుంచి కూడా. ఎందుకంటే మెషినరీ కూడా యూస్ చేయడానికి కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి, కొంచెం సపోర్ట్ ఉండాలి. అవన్నీ మేము హెల్ప్ చేస్తాం. మీరు ఇప్పుడు మెషినరీ అన్నారు, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ సొఫిస్టికేటెడ్ మెషిన్స్ ఏమున్నాయో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఒక చాలా మెషిన్ ఉందండి, జుండ్ మెషిన్ అని. యాక్చువల్లీ జుండ్ మెషిన్, వసంత టూల్స్ అని ఒక మంచి ఫేమస్ కంపెనీ ఉంది. సో వాళ్ళు మాకు ఇక్కడ డొనేట్ చేస్తారు. జుండ్ మెషిన్ అంటే అది 5 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మల్టిపుల్ యాక్సెస్ లో కట్ చేయగలుగుతుంది. సో అది ఒక చాలా అడ్వాన్స్ మెషినరీ ఉంది. తర్వాత మా దగ్గర ఇక్కడ మల్టిపుల్ 3D ప్రింటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3D ప్రింటర్స్ ఉన్నాయి. తర్వాత డెస్క్టాప్ CNC మెషిన్స్ ఉన్నాయి. అంటే అవి నాట్ ఓన్లీ ఫర్ వర్కింగ్ అని నేర్చుకోవడం కూడా పనికొస్తాయండి. నైస్. సో వరల్డ్ క్లాస్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉందంటారు. ఉందండి. ఒక చిన్న క్వశ్చన్ నాకు ఇక్కడ, మీరు ఇంత పెద్ద ఫెసిలిటీకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటుంది ఇప్పటి వరకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మెషినరీ, హార్డ్వేర్, ఎక్విప్మెంట్, ఓన్లీ ఎక్విప్మెంట్ పరంగా? యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా మట్టికి మనకి ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ లో కూడా మంది సిఎస్ఆర్ నుంచి డొనేట్ చేయడం. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఐ కెనాట్. అండర్స్టూడ్, ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు లెట్స్ గో క్విక్లీ ఆన్ యువర్ పర్సనల్ యాంగిల్. మీరు ఈ రోల్ తీసుకున్నారంటే జనరల్లీ మీకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎస్పెషల్లీ టువర్డ్స్ మేకర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ సంబంధించి. మీకు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏముంది? సో యాక్చువల్లీ నేను 23 ఇయర్స్ నుంచి నేను హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నానండి హైదరాబాద్లోనే. సో యాక్చువల్లీ నా బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఫస్ట్ సివిల్ సర్వీసెస్ కి ట్రై చేశాను. నాకు అవ్వలేదని నాకు సంతోషంగా ఉంది. మళ్ళీ నాకు గవర్నమెంట్ లో వచ్చి పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ వెరీ గ్రేట్ఫుల్. అది సివిల్ సర్వీసెస్ నాకు క్లియర్ అయినప్పుడు నేను వేరే కంపెనీస్లో పనిచేసాను ఆటోమేషన్ ఇంజనీర్గా. అప్పుడు నేను బేసిక్లీ నేను ఒక సాఫ్ట్వేర్ కోడర్, నా ప్యాషన్ సాఫ్ట్వేర్ కోడింగ్. సో అలా నేను చేస్తూ సాఫ్ట్వేర్ పని చేస్తుంటే నేను GPS డివైస్ డిజైన్ చేశానండి. GPS డివైస్? అవునండి, ట్రాకింగ్ డివైస్. ఇది నేను డిజైన్ చేసింది ఆల్మోస్ట్ 2009-2010లో. ఓకే. అది చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే అప్పుడు జనాలు చైనా నుంచి ఇంపోర్ట్ చేసేవారు అండ్ చైనీస్ డివైసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే ఒక డివైస్ వచ్చిన తర్వాత దాని రిమైనింగ్ బ్యాచ్ లో చాలా ఫాల్ట్స్ ఉండేవి. సో అలా GPS డివైస్ డిజైన్ చేసి చాలా మట్టికి ఆల్ ఓవర్ ఇండియా, తర్వాత అబ్రాడ్ కూడా చాలా సక్సెస్ అయింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా మన హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ట్యాంకర్స్ లో ఉన్న డివైసెస్ ఉంటాయి. ఇప్పటికీ ఫంక్షనల్ గా ఉన్నాయి మన హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో. అంటే డివైసెస్
Got it. బిజినెస్ చేయట్లేదు, బట్ ఆ డివైసెస్ ఉన్నాయి, మా డివైసెస్ ఇంకా పనిచేస్తున్నాయి. సో దానివల్ల నాకు హార్డ్వేర్కి ఒక మంచి టేస్ట్ వచ్చిందండి. అండ్ బేసిక్గా నాకేమనిపించిందంటే మనం అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా చైనా నుంచి ఐటమ్స్ తెప్పించుకోవాలి, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన ఇండియాలో కూడా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నాకు ఒక పల్స్ యాక్టివ్ స్టేషన్ అని హెల్త్ మెషిన్ స్టార్ట్ చేశానండి. పల్స్ యాక్టివ్ స్టేషన్ నాకు గుర్తున్నది. థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ నేను ₹1 వేయింగ్ మెషిన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అండ్ ₹1 వేయింగ్ మిషన్ మన బస్ స్టాండ్ లో చిన్నప్పుడు రూపాయి వేస్తే ఒక కార్డ్ వచ్చేది. అదే మోడల్లో మనం హెల్త్ మెసేజ్ ఎలా మనం స్ప్రెడ్ చేయొచ్చు అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ మేనర్ గా, కొంచెం మోడర్న్ మేనర్ గా చేయాలని పల్స్ యాక్టివ్ స్టేషన్ చేశానండి. అది అది యాక్చువల్లీ చాలా సక్సెస్ అయింది. అండ్ వై కాంబినేటర్ అని ఒక ఫేమస్ యాక్సిలేటర్ ఉంది US లో. సో అక్కడ నాకు ఐఎమ్ ఇండియాస్ ఫస్ట్ హార్డ్వేర్ స్టార్ట్అప్ టు గెట్ సెలెక్టెడ్ వై కాంబినేటర్. సో దానివల్ల నాకు ఫండ్ కూడా రేస్ చేశారు వై కాంబినేటర్. అవునండి. ఆసమ్. సో అండ్ మంచి ఇన్వెస్టర్స్ వచ్చారు తర్వాత, అండ్ జాపనీస్ ఇన్వెస్టర్స్, అమెరికన్ ఇన్వెస్టర్స్. సో నాకు మంచి ఐడియా వచ్చిందంటే ఒక స్కేలబుల్ హార్డ్వేర్ ప్రొడక్ట్ ఎలా చేయాలి. సో ఆ విధిలో చూస్తే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు చాలా అనిపించింది దట్ నా లెర్నింగ్స్ తో నేను ఇప్పుడు వేరే వాళ్ళకి కష్టాలు లేకుండా నేను సపోర్ట్ చేయొచ్చని, అందుకని ఇక్కడ చేరిపోయానండి. సో మీరు ఆ రోజుల్లో పడిన 1-2 కష్టాలు విచ్ యు ఆర్ సాల్వింగ్ నౌ ఎట్ T-Works చెప్పగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ ఇస్ మైండ్ సెట్ చేంజ్ అండి. ఒక మైండ్ సెట్ ఏముంటుందంటే హార్డ్వేర్ లో మనకి ఫినిష్డ్ ప్రోడక్టే ఉండాలి, అది దానికి చాలా మెటీరియల్స్ కావాలి, చాలా సపోర్ట్ కావాలి. ఆ మైండ్ సెట్ నేను మారడానికి ట్రై చేస్తున్నానండి. అంటే మన దగ్గర ఉండిన రిసోర్సెస్ కూడా మనం యూస్ చేసుకుని డిప్లాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే హార్డ్వేర్ కి ఇన్వెస్టర్స్ లేరండి ఇండియాలో. అంటే ఉన్నారు, బట్ వెరీ యాక్సెసిబుల్ లేరు. అండ్ అంత మనకు కనిపించరు యాక్చువల్లీ. ఎనీ పర్టికులర్ రీజన్? బికాస్ హార్డ్వేర్ యాజ్ సచ్ ఇస్ నాట్ స్కేలబుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అసెట్ టైం టేకింగ్ అండ్ మోస్ట్లీ ఇన్వెస్టర్స్ కి అసెట్ లైట్ మోడల్స్ చాలా నచ్చుతాయండి. అంటే మనకి ఏమి ఇన్వెంటరీ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే క్విక్ డెలివరీ సర్వీసెస్ ఇవన్నీ, సో అవి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు తెలుసు కదా, మీరు కూడా హార్డ్వేర్ స్టార్ట్అప్ చేసి మూసేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయడం చాలా కష్టం అండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐమ్ ట్రైన్ టు సాల్వ్. దానికి ఏం కావాలంటే ఇంకా T-Works లో కూడా మేము హార్డ్వేర్ యాక్సిలేటర్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మా కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. నో ఫీజ్, నో ఈక్విటీ. మెయిన్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని ఒక 10 మంచి ఇన్వెస్టర్స్ ముందర పెట్టాలని మా ఎయిమ్ అండి. అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్, సో దట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే హార్డ్వేర్ ఇన్వెస్టర్ అంటే వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి సక్సెస్ చూడడానికి. సో మీరు ఇప్పుడు ప్రొటోటైపింగ్ కాకుండా గో టు మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తానంటున్నారు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ అంటే మీకు చాలా మందికి యాక్చువల్లీ వాళ్ళకి హిందీలో జ్ఞాన్ అంటాం, జ్ఞానం అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే సింపుల్ సపోర్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ కి కస్టమర్స్ కావాలి. సో మా నెట్వర్క్ లో కస్టమర్స్ ఉన్నారా, మీకు పైలట్ చేయించగలుగుతారా, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయించగలుగుతారా, పెయిడ్ పైలట్ చేయించగలుగుతారా, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ ఇప్పించగలరా. ఓన్లీ దీని మీదే ఫోకస్ చేస్తాం మీకు. మేము లెక్చర్లు ఇవ్వడానికి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయట్లేదు. అది వెరీ గుడ్ జోగేందర్. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీకు పేటెంట్స్ ఉన్నాయా? నాకు ఉన్నాయండి. ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి మీకు? యాక్చువల్లీ నాకు ఇప్పుడు దాకా 3 పేటెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఒక లాక్ కి నేను ఇన్వెంట్ చేశాను. తర్వాత వాట్ ఏజ్ మీకు ఫస్ట్ పేటెంట్ వచ్చింది? యాక్చువల్లీ అవన్నీ కూడా ఇన్ మై 20s అండి. బట్ బేసిక్లీ హార్డ్వేర్ పేటెంట్స్ అన్నమాట. గాట్ ఇట్. సో యు ఆర్ సమ్వన్ విత్ పేటెంట్స్, హార్డ్వేర్ తయారు చేశారు, దాంతో స్టార్ట్అప్ చేసి అది కూడా ఒక లెవెల్ తీసుకెళ్లారు. సో యూ హ్యావ్ ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ దట్స్ హౌ యు హావ్ ఎండెడ్ అప్ ఎట్ T-Works. ఇప్పుడు మీరు ఈ రోల్ తీసుకోవడానికి మేజర్ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఏం చేద్దామని వచ్చారు మీరు ఈ రోల్లోకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ చేయాలండి. ఇప్పుడు T-Works ఉందండి, చాలా మందికి T-Works అంటే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఇంకా చాలా మంది జనాలకి తెలియదండి. నేను చేరిన తర్వాత కూడా నాకు అర్థమైంది, పక్క వాళ్ళు కూడా తెలియదండి. ఎగ్జాక్ట్లీ మై క్వశ్చన్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఒకటి ఉందని హైదరాబాద్ అందరికీ తెలుసు, మంచి ఫ్యాన్సీగా షెడ్లు కనిపిస్తాయి, అన్ని కనిపిస్తాయి. కానీ గేట్ దాటి లోపలికి రాగలమా నాకు ధైర్యం, ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డులు మన లోపల రాణిస్తారో లేదో తెలియదు ఎవరికి. మా బిల్డింగ్ అంతా ఓపెన్ యాక్సెస్ అండి, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. మేము యాక్చువల్లీ ఫుల్ 7 days a week వర్కింగ్. అంటే జనాలు ఉండరు, బట్ యు ఆర్ వెల్కమ్ టు కమ్ ఎనీ టైమ్. కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, బట్ అదర్వైజ్ ఎనీబడి కెన్ వాక్ ఇన్ ఎట్ ఎనీ టైమ్. అది మెయిన్ ఫోకస్ అండి. ఇంకోటి ఒక చదువు లేని లేదా చదువుకొని ఒక ఫార్మర్ ఊరు నుంచి కూడా వచ్చి డైరెక్ట్ గా వాకింగ్ చేసి మీ ఫెసిలిటీలోకి ఎంటర్ అవ్వచ్చు అంటున్నారు. ఎస్, 100%. అండ్ దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో మీరు చాలా మంచి పాయింట్ రేస్ చేశారు, ఫార్మర్ ఇక్కడ రావడం. దాని గురించి మేమేం చేస్తున్నాం అంటే, మేము ఫార్మర్స్ మీ దగ్గరకు వస్తున్నాం. సో యాక్చువల్లీ నా కొత్త ప్రపోజల్ కూడా అప్రూవ్ అయిపోయిందండి. మేము ఇప్పుడు మినీ T-Works పెడుతున్నాం. సో సాటిలైట్ ఆఫీసెస్ పెడతారు. సాటిలైట్ హబ్ అండ్ స్పాట్ మోడల్ లాగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ 1 మినీ T-Works.
సో మా ఆబ్జెక్టివ్ ఏంటంటే నేనే చూసాను చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి, స్మాలర్ టౌన్స్ నుంచి, సిటీస్ నుంచి వాళ్ళు ఇక్కడ దాకా రాలేకపోతున్నారు. అంటే వాళ్ళు రావడం కూడా ఒక ప్రయాణం వచ్చిన ఆ 2-3 రోజులు ఇక్కడ ఉండాలి అంటే అకామిడేషన్ చాలా కష్టం. అండ్ అందుకని మేము మీ దగ్గరకు వస్తాం. మీరు మీ ప్రోటోటైప్స్ మా మినీ టీవర్క్స్ లో టెస్టింగ్ చేసుకోవచ్చు. మేము మీ ట్రైనింగ్ కూడా ఇస్తాం. ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ఎలా అవ్వాలి. ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంటే చాలా మంది స్టార్ట్అప్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటారు. ఇప్పుడు చాలా మందికి ఐడియాస్ ఉంటాయి, కానీ ఐడియాస్ ఎలా మనం ఫిజికల్ గా రియలైజ్ చేయాలంటే ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ కావాలి. దానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు. దానికి బేసిక్ గా ఒక ప్యాషన్ ఉండాలి, ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అది మేము కల్టివేట్ చేయటం. గాట్ ఇట్. ఇప్పుడు లెట్స్ సే ఒక టాప్ 3-4 స్కిల్స్ మీ టీవర్క్స్ లో ఉన్న మెన్ దగ్గర ఉన్నవి, మ్యాన్ మెషిన్ అంటాం కదా. సో మీ మెన్ మీ ఫెసిలిటీస్ టాప్ స్కిల్స్ ఏంటి? అంటే మంచి బ్లాక్ స్మితీ, లేకపోతే మంచి వెల్డింగ్ ఆర్ అమేజింగ్ 3D ప్రింటింగ్ కేపబిలిటీస్, అమేజింగ్ CNC డిజైన్ కేపబిలిటీస్. ఈ కేపబిలిటీస్ ఏంటి యాజ్ ఎ సెంటర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పాయింట్, మంచి పాయింట్ చేశారు, మెన్ మెషిన్. సో హియర్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ విమెన్. ఓకే. సో ఇన్ఫాక్ట్ మాకు ఇక్కడ విమెన్ ఆపరేటర్స్ కూడా ఉన్నారు. చాలా మంది విమెన్ ఇక్కడ డిజైనర్స్ ఉన్నారు, ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ ఉన్నారు. సో డైవర్సిటీ తీసుకొచ్చారు. చాలా మట్టికి ఉంది. ఎందుకంటే వి బిలీవ్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఆపర్చునిటీ అండి. అందుకని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్సో ఇస్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. మెయిన్ థింగ్ ఇస్ స్కిల్ అండ్ ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉండాలి. ప్యాషన్ ఉంటే ఆ మనిషి నేర్చుకుంటాడండి. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మీరు అడిగింది క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ బిగ్గెస్ట్ స్కిల్ ఏంటంటే ఒక ఐడియాతో వస్తే మా టీం ఇక్కడ మీకు హెల్ప్ చేయగలుగుతారు ఐడియాని రియాలిటీ ఎలా చేయాలి. సో ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మెటల్ వర్క్, ఎనీథింగ్, ఫ్యాబ్రిక్స్, ఎనీథింగ్, టెక్స్టైల్ ఆల్సో. ఎస్, ఫ్యాబ్రిక్స్ మీరు చెప్పిన. ఆసమ్. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ లో ఒక స్టూడెంట్ మీ దగ్గర ఇంటర్న్షిప్ చేయాలన్నా, లేదు ఒకళ్ళు ఎవరైనా మీ దగ్గర జాబ్ అప్లై చేయాలి అన్నా, వాట్ ఈస్ ద ప్రాసెస్? మీ దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్, వర్క్, ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అంటే మాకు చాలా మట్టికి జనాలు లింక్డ్ఇన్ లో రిక్వెస్ట్ పంపిస్తారు, లేకపోతే మా వెబ్సైట్ లో. ఇప్పుడు మేము వెబ్సైట్ కూడా మారుస్తున్నాం, కొత్త వెబ్సైట్ వస్తున్నది. సో వెబ్సైట్ లో ఫార్మ్స్ ఉంటాయి. సో మీరు దాంట్లో అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మేము కూడా ఎక్స్పాండ్ అవుతున్నాం కదా, అంటే మేము డిస్ట్రిక్ట్స్కి వెళ్తాం. సో మనకి డెఫినెట్ గా అవసరం అవుతారు. అండ్ మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ నుంచి మేము అక్కడే వాళ్ళని తీసుకుని అక్కడే ట్రైనింగ్ చేస్తాం. సో దట్ బికాస్ వాళ్ళకి ఆ లోకల్ ఏరియాకి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అలాగే మేము ప్లాన్ చేస్తున్నాం. సో మా వెబ్సైట్ మార్చినప్పుడు దాంట్లో ఫార్మ్స్ ఉంటాయి. వండర్ఫుల్. ఇప్పుడు లెట్స్ స్విచ్ ది గేర్స్. మీరు ఈ జర్నీ అంతా చూసారు. అవునండి. ఈ జర్నీలో మీరు చాలా రిసోర్సెస్ దొరక్క ఇబ్బంది పడి ఉంటారు. కొన్ని భలే ఉన్నాయి రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో ఇన్స్ట్రక్టబుల్స్ అనే వెబ్సైట్ లో అమేజింగ్ వెబ్సైట్ అనమాట. సో ఇలాంటి రిసోర్సెస్ మన ఆడియన్స్ చూసే వాళ్ళకి, స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫార్మర్స్ అవ్వచ్చు, ఏదైనా 2-3 రిసోర్సెస్ షేర్ చేయగలరు. బుక్స్ అవ్వచ్చు, బ్లాగ్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఎనీథింగ్. మీరు చెప్పిన ఇన్స్ట్రక్టబుల్స్ ఆఫ్ కోర్స్ ఇస్ అ వండర్ఫుల్ రిసోర్స్. ఇంకోటి హ్యాకడే. హ్యాకడేకి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే సో మీకు డైలీ లేకపోతే వీక్లీ మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్లో కూడా చాలా మంది ఐడియాస్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అప్పుడు కొంచెం ఎక్స్పోజర్ వస్తుందంటే గ్లోబలీ వరల్డ్ వైడ్ ఏం చేస్తున్నారు. సో అది ఒక వండర్ఫుల్ రిసోర్స్ అండి హ్యాకడే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ట్విట్టర్. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మన ఇండియన్ ట్విట్టర్ చూస్తే బేసిక్లీ అది చాలా పొలిటికల్ అయిపోయింది. బట్ యాక్చువల్లీ మన యుఎస్ ట్విట్టర్ ఫీడ్ చూస్తే దాంట్లో మనకు తెలుస్తుంది దట్ యూత్ ఏం చేస్తున్నారు. సో అది కూడా ఒక మంచి రిసోర్స్ అండి నా అభిప్రాయంలో. ఎనీ మూవీ దట్ యూ కెన్ రికమెండ్? ఈ మూవీ చూసి నేను మంచి ఇన్స్పైర్ అయ్యాను, ఎస్పెషల్లీ మేకింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆఫ్రికన్ మూవీ ఉంటుంది. దాంట్లో ఒక స్కూల్ పిల్లాడు వాళ్ళ ఫాదర్ కి ఎలక్ట్రిసిటీ లేక ఒక చిన్న టర్బైన్ తయారు చేసి వాటర్ పంప్ చేస్తాడనమాట. అది చూసిన ప్రతిసారి ఐ సీ ఓకే, ఎంత మార్పుల నుంచి వచ్చినా మంచి ఇన్నోవేషన్ రావచ్చు అని. మన స్వదేశ్ సినిమా ఉంది, దాంట్లో కూడా అట్లా చేస్తారు ఒక యాక్టివిటీ. అలా మీరు ఏదైనా మంచి ఇన్స్పైర్ అయిన మూవీ ఏదైనా ఉందా, ఎస్పెషల్ మేకింగ్ కమ్యూనిటీ సైడ్? నాకు ఒక చిన్నప్పుడు చూసిన మూవీ గుర్తొస్తున్నదండి, చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ అని. దాంట్లో చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ ఒక ఇంగ్లీష్ మూవీ యాక్చువల్లీ. సో దాంట్లో ఒక ఇన్వెంటర్ ఉంటాడు, అతను ఒక ఫ్లయింగ్ కార్ చేస్తాడు. ప్లస్ ఆఫ్ కోర్స్ అతను చాలా మట్టికి వేరే రకాలుగా ఇన్వెన్షన్ చేస్తాడు. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద రైట్ ఎగ్జాంపుల్, బట్ అదే గుర్తొస్తున్నది. బట్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన మూవీ చేస్తే నాకు తేజ అని ఒక సినిమా ఉంటుంది మంది, దాంట్లో కూడా అంతే చాలా మంచి హ్యాండ్స్ ఆన్ చేస్తూ ఉంటాడు అనమాట. తెలుగు సినిమా ఉంటుంది. వండర్ఫుల్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వి ర్యాప్ అప్ ఫర్ టుడే. ఈ రోజు టీవర్క్స్ లో నేను ఒక బయట నుంచి వచ్చాను, ఒక ఐడియాతో వచ్చాను. నా ప్రాసెస్ ఏంటి అంటే, నేను వచ్చి రిసెప్షన్కి వచ్చిన తర్వాత నేను ఎవరితో మాట్లాడాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఖర్చు ఎంత అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సింపుల్ నగెట్స్ చెప్పగలరా?
ఎస్ డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వెబ్‌సైట్‌లో కూడా డీటెయిల్స్ ఉన్నాయి. బట్ కొత్త వెబ్‌సైట్‌లో కూడా వస్తాయి. అది నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది. మీరు ఒక సింపుల్ ఈమెయిల్ పంపిస్తే అప్పుడు మా టీమ్ యాక్షన్‌లోకి వచ్చేస్తుందండి. సో, ఈమెయిలే కాదు యాక్చువల్లీ నాకు చాలామంది లింక్డ్ఇన్‌లో మెసేజెస్ పంపిస్తున్నారు. వాట్సాప్‌లో మెసేజెస్ పంపిస్తున్నారు. సో, నేను మా టీమ్‌కి పాస్ ఆన్ చేస్తాను. సో, ఇప్పుడు రిసెప్షన్ కూడా వస్తే మీరు అడిగితే మీకు ఐడియా ఉంటే ఎవరో గైడ్ చేస్తారు. మా టీమ్ నుంచి ఎవరో వచ్చి మిమ్మల్ని కలిసి మీ ఐడియాని అడుగుతారు అంటే. తర్వాత ఏంటంటే మేము ఒక అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్‌లో ఏంటంటే ఇప్పుడు మేము చేయగలుగుతామా? మేము చేయలేమా? ఆ ఐడియా ఏ లెవెల్ దాకా ఉంది? తర్వాత మా దగ్గర ఆ రిసోర్సెస్ ఉన్నాయా? లేవా? మా దగ్గర రిసోర్సెస్ ఉంటే మేము ఒక కొటేషన్ ఇవ్వగలుగుతాం. ప్లస్ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్స్ లేకపోతే కేస్ టు కేస్ బేసిస్ మీద ఎలా సపోర్ట్ చేయాలి అది కూడా మేము ఆలోచిస్తాం. ఎందుకంటే మేము ఒక గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో, మేము అది కూడా సపోర్ట్ చేస్తాం. తర్వాత మీ దగ్గర ఫండ్స్ ఉంటే వి ఆర్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ టు డెవలప్ దట్ ఆల్సో. సో, అన్ని రకంగా మేము బేసిక్‌గా మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడం అండి. పబ్లిక్ Wonderful. సపోర్ట్ చేయడం అది మెయిన్. సో నెక్స్ట్ 3 ఇయర్స్‌కి మీ గోల్ ఏంటి? ఫ్రమ్ టీవర్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్స్ ఆల్సో గుడ్ క్వెషన్ అండి. సో, మై ఫస్ట్ గోల్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ ఎండింగ్ దాకా ఏంటంటే 10,000 ప్రొడక్ట్స్ ఈ మేక్ ఇన్ తెలంగాణ 10,000 ప్రొడక్ట్స్ ఉండాలండి. 10,000 ప్రొడక్ట్స్ అంటే 10,000 ఎస్‌కేయూస్. అంటే ఒకే ప్రొడక్ట్‌కి 1000 యూనిట్స్ ఉండొచ్చు, 2000 యూనిట్స్ ఉండొచ్చు. అలాగా 10,000 ఉండాలి మేక్ ఇన్ ఇండియా మార్చ్ దాకా. దాంట్లో ఆల్రెడీ 2,500 మాకు అచీవ్‌మెంట్ అయిపోయిందండి. అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయము. బట్ డిజైన్ చేసింది ప్రొడక్ట్ వేరే వాళ్ళతో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో, అలాగొకటి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్‌తో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. కానీ నా ఎయిమ్ ఏంటంటే లక్ష్మమ్మ, మల్లేష్ అన్నతో కూడా పనిచేయాలి. అంటే మన విలేజ్ వాళ్ళకి, ఫార్మర్స్‌తో కూడా పనిచేయాలి. ఆల్రెడీ నేనొచ్చిన తర్వాత ఒక ఆహ్, ఆహ్, ఒక యంగ్ గర్ల్స్‌ని వాళ్ళు ఒక ఇన్వెన్షన్ చేశారండి. ఒక చిల్లీ కటర్ మెషిన్. సో, దాన్ని ఫర్దర్‌గా డెవలప్ చేసి ఒక కమర్షియల్ ప్రొడక్ట్‌గా చేసి మేము ఆల్రెడీ ఒక 100 ఫార్మర్స్‌కి డిస్‌ప్లే కూడా చేసాం. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. అంటే బేసిక్‌గా ఇక్కడి నుంచి ఏదైనా చేస్తే అది యూజ్‌ఫుల్‌గా ఉండాలని మార్కెట్‌కి వెళ్ళాలి. మార్కెట్‌కెళ్ళాలి. సమాజ్‌కి యూజ్‌ఫుల్‌గా ఉండాలి. ఇది మెయిన్ అదే. గాట్ ఇట్. ఎనీ అదర్ ఇన్‌సైట్స్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ అవర్ ఆడియన్స్? ఎస్పెషల్లీ ఈ ఫెసిలిటీని వాడుకోమని చెప్పడం గాని, ఇక్కడికి ఎలాంటి వాళ్ళు రావచ్చని గాని, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు టాక్ టు ది ఆడియన్స్ డైరెక్ట్‌లీ. For makers, especially for people who are trying to make things, I always tell one thing that it is never going to be perfect. మీరు అలా పర్ఫెక్షన్ కోసం ఏం చేస్తూ ఉంటే ఎప్పుడు మీ ఐడియా రియాలిటీకి అవ్వదండి. ఎందుకంటే మీరు ఎప్పుడు లాంచ్ చేయరు. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు చిన్న ఐడియా ఉంటే కూడా అది లాంచ్ చేయండి. అండ్ లాంచ్ చేసిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది పబ్లిక్‌కి దానికి ఎలా రియాక్షన్ ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ఫర్దర్‌గా డెవలప్ చేయొచ్చండి. దట్ ఈస్ మై ఓన్లీ థింగ్ విచ్ ఐ ఫాలో. యెస్. ఆసమ్. వాట్ ఈస్ సోషల్ ఇన్నోవేషన్ మ్యామ్? నేను సింపుల్‌గా ఒక 1-2 లైన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే సోషల్ ఇన్నోవేషన్ అంటే ఏంటి? When we make social cause the background of innovation, అది మేము సోషల్ ఇన్నోవేషన్ అని. సో మనీ ఇస్ నాట్ ది ప్రైమరీ డ్రైవర్. Yeah. సోషల్ ఇంపాక్ట్, లైవ్లీహుడ్, సస్టైనబిలిటీ ఇలాంటివి Yes. ప్రైమరీ Yes. ఉంటుంది. Yes. గాట్ ఇట్. యాక్చువల్లీ నేను ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు అవును. ఐ కేమ్ అక్రాస్ ఎ ప్రోడక్ట్, మనందరికీ కామన్ గా తెలిసిన ప్రోడక్ట్, రైస్ కుక్కర్. Oh yes. నేను ఆ రైస్ కుక్కర్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చదివితే వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఇండియాలో 80s లో రైస్ కుక్కర్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత Mhm. ఇట్స్ ఎ గుడ్ ప్రోడక్ట్, ఫినాన్షియలీ వైబుల్, అందరి ఇంట్లో ఉంది ఇప్పుడు. బట్ అది సోషల్ ఇంపాక్ట్ పర్ సే విమెన్ లైఫ్ మొత్తాన్ని బాగా ఇంపాక్ట్ చేసిన ప్రోడక్ట్ అది. ఇంతకుముందు కూర్చుని రైస్ వండామా, ఉడికిందా, సరిగ్గా ఉందా, అక్కడే కూర్చొని వెయిట్ చేసి వచ్చేది. సో ఇట్ వాస్ గివింగ్ దెమ్ మోర్ టైం. అలా వాళ్ళు రిమోట్ గా జాబ్స్ కి వెళ్ళటం Correct. చాలా హెల్ప్ చేస్తుందని చెప్పి ఒక స్టోరీ విన్నాను నేను. Correct. సో In fact, I am a huge fan of రైస్ కుక్కర్స్, not just rice cooker but electric వాషింగ్ మెషిన్స్, డిష్ rice వాషర్స్. cooker. That I almost started using ఒక 8 to 10 years ముందు నేను ఫస్ట్ టైం చెక్ చేశానండి. ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ నెవర్ గాన్ బ్యాక్ టు అ నార్మల్ సిటీ కుక్కర్. నాకు Pressure మెయిన్ cooker. ప్రాబ్లం ఏమంటే యాజ్ అ వర్కింగ్ ఉమెన్ విజిల్స్ కౌంట్ చేయడం నా వల్ల అవ్వదు. అవును. సో యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఇది కూడా ఒక సోషల్ ఇన్నోవేషన్ అండి. వెన్ ఇట్ కాజెస్ అ గ్రేటర్ గుడ్ ఫార్ ద సొసైటీ, అది మేము సోషల్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. ఇట్ ఫాల్స్ Wonderful. అండర్ దట్ కేటగిరీ. వండర్ఫుల్ మ్యామ్. సో ఇప్పుడు సోషల్ ఇన్నోవేషన్ గురించి మన ఆడియన్స్ కి అర్థమైంది. సో మన టీవర్క్స్ లో సోషల్ ఇన్నోవేషన్ సంబంధించి ఏం జరుగుతుంది? ప్రోగ్రామ్స్ కానీ, రకరకాల ప్రోడక్ట్స్ కానీ, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా? సమ్మర్ టైంలో చాలా వర్క్ షాప్స్ నడుస్తాయి ఇక్కడ. వీ గెట్ లాట్ ఆఫ్ స్టూడెంట్ రూరల్ ఇన్నోవేటర్స్. ఈ రూరల్ ఇన్నోవేటర్స్ వాళ్ళ విలేజెస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ నుంచి చాలా ఛాలెంజెస్ తీసుకొస్తారు. ఇది మేము సాల్వ్ చెయ్యాలి అని ఒక డిసిషన్ నుంచి డిసిషన్తో ఇక్కడ వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, వన్ గర్ల్ కేమ్ ఫ్రమ్ విలేజ్ ఇన్ తెలంగాణ లాస్ట్ ఇయర్.
వాళ్ళ విలేజ్ లో చాలా ఈ అగ్రికల్చరల్ వేస్ట్ అమ్మాయి చూసి షీ సెడ్ దట్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ అగ్రికల్చరల్ వేస్ట్ ఇంటూ సంథింగ్ విచ్ Of will value. help my farmers in my village. One of the main problems నేనేమంటానంటే ఈ మేము చాలా ఈ నర్సరీస్ లో సాప్లింగ్స్ గ్రో చేస్తాం. అందరూ ప్లాస్టిక్ కవర్స్ వాడతారు, బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ కవర్స్ వాడతారు. సో ఈ ప్లాస్టిక్ కవర్స్ మా ఎన్వైరన్మెంట్ కి చాలా హార్మ్ఫుల్ అని ఆ 8th క్లాస్ 9th క్లాస్ అమ్మాయి వచ్చి మాకు చెప్పింది. నౌ ఈ అగ్రికల్చరల్ వేస్ట్ తో హౌ కెన్ ఐ చేంజ్ దిస్ నారేటివ్? సో ఒక ప్రాబ్లం పట్టుకుంది, ఒక ఆపర్చునిటీ పట్టుకుంది, అవును ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలి మీ దగ్గరికి వచ్చింది. అవును. నైస్. సో మా టీమ్ we all brainstormed with her. We thoroughly understood her problem. So social innovation, and I'm introducing another term that is called design thinking. డిజైన్ థింకింగ్. People from very diverse backgrounds, వాళ్ళందరూ ఒక టేబుల్ కి వచ్చి వాళ్ళ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తీసుకొస్తే when collaboration is the backbone of that process, then it's design thinking. సో మా టీము వాళ్ళ ఆ అమ్మాయితో కూర్చొని we all brainstormed, we understood the problem thoroughly. ఇంకొక టీము ఆ అగ్రికల్చరల్ వేస్ట్ మెటీరియల్స్ అంతా రీసెర్చ్ చేసి దానివల్ల మేము ఒక పాట్ ఎట్లా తయారు చేస్తాము అని మేము వి స్టార్టెడ్ మేకింగ్ అ ప్రోటోటైప్. సో ఈ ప్లాంట్ కి ప్లాస్టిక్ బదులు ఒక అగ్రికల్చర్ వేస్ట్ వచ్చి పాట్ తయారు చేయాలి. ఓకే. సో వి ఫైనలీ built a machine which can actually make a mold of the pot from the agricultural waste from her village. The best part about this pot is ఇంకో ప్లాస్టిక్ పాట్ నుంచి మేము ఆ మట్టి ప్లాంట్ అంతా తీసి మేము భూమిలో పెట్టాలి. ఇది మేము హోల్ చేసి ఆ పాట్ డైరెక్ట్లీ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ద ఎర్త్. అది డిసింటిగ్రేట్ అయిపోతుంది భూమిలో ఒక 90 days లోపల డిసింటిగ్రేట్ అయిపోతే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ న్యూట్రిషన్. ఒక రకమైన న్యూట్రిషన్ కూడా. yes, వెరీ గుడ్. సో ఆ అమ్మాయికి మేము మెషిన్ కూడా ఇచ్చాము, ఆ టెక్నాలజీ కూడా ఇచ్చాము. నౌ షీ ఈస్ యాక్చువల్లీ ఇన్క్యుబేటెడ్ బై అగ్రి హబ్ అండ్ షీ ఈస్ టేకింగ్ హర్ ఇన్నోవేషన్ ఫార్వర్డ్. అగ్రి హబ్ అంటే ఎక్కడ ఉంటుంది మ్యామ్? ఇది హైదరాబాద్ లోనే ఉందండి. ఇట్ ఈస్ అగైన్ అ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ విచ్ ఓన్లీ సపోర్ట్స్ స్టార్ట్అప్స్ ఇన్ ద అగ్రి సెక్టర్. గాట్ ఇట్. వండర్ఫుల్ మ్యామ్. సో ఇప్పుడు ఈ చెప్పిన మీ స్టోరీలో ఈ 8th క్లాస్ పాప మీ దగ్గరికి ఐడియాతో వస్తే మీరు వాళ్ళకి కావాల్సిన డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రొటోటైప్ బిల్డింగ్, అంత మ్యాన్ పవర్ సపోర్ట్, మెషిన్ సపోర్ట్ ఫైనల్లీ ఆమె చేతితో పెట్టి ఇంటికి పంపించారు. ఈ ప్రాసెస్ కి ఆమెకి ఎంత ఖర్చు అయి ఉంటుంది? I think for rural innovators, I don't think we have charged anything. So, me rural It's the innovators charge government- share. Yeah, the government supports us. Government So we supports you support them in hand. Got it. But we also work with students in the same manner. Any other student. We also have another story. Oka Abbai Ravi ani, he wanted to develop a technology for blind people. So he has come up with a stick which is now he has represented India at the UNICEF conference. Oh, nice. He decided to drop out of school at in the 9th class to take up his innovation. And our innovation మొత్తం డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు he's gone back to school. But he's studying and he's promoting his innovation. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారా? అవునండి. జనరల్లీ స్కూల్లో డ్రాప్ అవుట్ అవుతే సపోర్ట్ చేశారా? Yeah. నైస్. But I think he has got enough support from government, from T-Works, from his incubator, and Danwala, he was able to take such a bold step. So we are also happy to help students take a slightly different path when they need to be social innovators. We have to support them in their journey as long as we know that they are going forward. That brings us a lot of satisfaction. మీరు ఇప్పుడు చెప్పిన స్టోరీ స్టూడెంట్స్ గురించి చెప్పారు మ్యామ్. బట్ రూరల్ ఇన్నోవేషన్ అంటే స్టూడెంట్సే కాదు, చదువుకోని వాళ్ళు, ఫార్మర్స్. యాక్చువల్లీ నేను చాలా మంది ఫార్మర్స్ చూసాను హూ ఆర్ రియల్లీ జీనియసెస్ ఇన్ క్రియేటింగ్ మెనీ మెషిన్స్ అవుట్ ఆఫ్ వాళ్ళ గరాజెస్ లో నుంచి. అవునండి. సో ఇలాంటి వాళ్ళ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? yes, we have. తెలంగాణలో ఒక చిల్లీ గ్రోయింగ్ కమ్యూనిటీ ఉందండి మిరపకాయలో.
సో ఆ ఫార్మర్ కమ్యూనిటీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ హార్వెస్ట్ చేసిన మిరపకాయలు ఆ స్టెమ్స్ తీసి అది డీహైడ్రేట్ చేయాలి సన్లో. వాళ్ళు యాక్చువల్లీ లేడీస్ ఎంప్లాయ్ చేస్తారు ఆ మిరపకాయల్ని స్టెమ్ తీయడం, మళ్ళీ రోడ్లో వాళ్ళు డీహైడ్రేట్ చేస్తారు. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ మచ్ ల్యాండ్, సో they will dry it on the road. Every day they have to dry it, collect it, again put it out the next day in the sun, and there was a lot of dust damage happening, and the quality was also reducing. Most importantly, ladies ki chala burns they were having in their hands, because mirpakailu is not it has a chemical which actually burns the skin in the long run. సో ఆ ఫార్మర్ కమ్యూనిటీ కోసం మేము ఒక చిల్లీ డీహైడ్రేటర్ అండ్ చిల్లీ స్టెమ్ రిమూవర్ తయారు చేసాము. సో ఆ మెషిన్ ఇట్స్ యాక్చువల్లీ దేర్ ఇన్ అవర్ ఎంట్రన్స్. ఆ చిల్లీస్ అంతా దాంట్లో పెట్టి రొటేట్ చేస్తూ ఉంటే ఆ స్టెమ్స్ అంతా బయట వచ్చేస్తుంది. ఇంకా డీహైడ్రేటర్లో పెట్టిన తర్వాత ఇన్ 1 day a batch of chilies can be dried. 1 day lo, which was previously taking 28 days for them. Sun lo. So humidity percentage తగ్గించుకుంటూ రావడానికి 28 days పట్టింది. Quality is maintained throughout. So ఇది ఇప్పుడు మేము తయారు చేస్తున్నాం. ఇప్పుడు ప్రొడక్షన్ ఉందా మ్యామ్? ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. It is 2-3 iterations. అది నేను చెప్పాను కదా, ఫస్ట్ ప్రోటోటైప్ మేము తయారు చేస్తాం, తర్వాత ఫార్మర్ కమ్యూనిటీకి ఇచ్చి టెస్ట్ చేసి వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారో మళ్ళీ మేము మెషిన్ ని తీసుకొచ్చి ఇంప్రూవ్మెంట్స్ చేసి అంటిల్ దే ఆర్ సాటిస్ఫైడ్ వి విల్ నాట్ గివ్ ఇట్ బ్యాక్ టు. ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్ ఇక్కడ, ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ ది రైట్ పర్సన్ టు ఆన్సర్. ఇప్పుడు టీ వర్క్స్ అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళే రావాలా, లేదు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చా? ఎవరైనా రావచ్చండి, ఫ్రమ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా, ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్, బట్ ఇట్ ఈస్ వెల్కమ్, ఐ మీన్ it welcomes people from every walk of life, from every place in the world. వెళ్ళేలోపు మనం ఈ సెషన్ నుంచి మళ్ళీ జోగింగ్ సెషన్ వెళ్ళేలోపు ఏదన్నా ఒక 2 ఇన్నోవేషన్స్ ని హ్యాండ్స్ ఆన్ చూపించగలరా నాకు మీరు? షూర్ అండి. యా, ఇది ఓపెన్ చేయండి. ఐ వాంట్ టు సీ యువర్ రియాక్షన్. ఇది ఓకే, రైట్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్. తెలుగులో నీడ, అవునండి, కొంచెం తెలుగు ఇంగ్లీష్ కలిపి రాశారు. ద స్టోరీ ఆఫ్ షేడ్ అండ్ ఇల్యూమినేషన్. ఓకే, చూస్తే ఫస్ట్ లుక్ లో బుక్ లాగా ఉంది. అవునండి. ఓ, ఇట్ ఈస్ యాక్చువల్లీ క్లాత్ మ్యామ్ ఇది. ఓ, ఫుల్ గా ఓపెన్ అవుతుందా? yes, and you can place it on a table. నైస్, టేబుల్ ల్యాంప్ లాగా, టేబుల్ ల్యాంప్, బెడ్ ల్యాంప్ లాగా వాడుకోవచ్చు. అండ్ ఓపెన్ చేస్తే లైట్ వెలుగుతుంది, క్లోజ్ చేస్తే అయిపోతుంది. yes, బట్ ఇది క్లాత్ మ్యామ్ ఇది? అవునండి. So I'll tell you the story of Nida. Okay. So మా తెలంగాణలో there are actually 16 GI tagged innovations by. వెరీ ఇంట్రెస్టింగ్. బట్ జిఐ ట్యాగ్ అని తీసుకొచ్చారు మీరు. చాలా మందికి తెలియదు అండ్ చాలా మంది తెలియాల్సిన అవసరం ఉంది. జిఐ ట్యాగ్ అంటే ఒకసారి చెప్పండి మ్యామ్. So GI tag is a kind of a certification andi by World Council, where it's a protective measure a craft or food or geographical place ni protect cheyadaniki oka సర్టిఫికేషన్ లాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూసిన చెరియల్ క్రాఫ్ట్, ఇది ఒక విలేజ్ కాల్డ్ చెరియల్లో ప్రాక్టీస్ చేస్తారు ఈ ఆర్టిస్ట్స్. సో ఇది దిస్ ఇస్ ఆర్ తెలంగాణ స్పెసిఫిక్ చెరియల్ ఆర్ట్ ఇది. yes. సో అక్కడ ఇప్పుడు ఓన్లీ అబౌట్ 4 or 5 ఫ్యామిలీస్ మిగిలారు ఫ్రమ్ దిస్ ఫ్రమ్ సో మెనీ జనరేషన్స్. మాకే తెలుసండి, బికాస్ యంగర్ జనరేషన్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద క్రాఫ్ట్. సో there is a need to protect these crafts. వాళ్ళకి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఇస్తే వాళ్ళ విలేజ్ వాళ్ళ తయారు చేసిన వాళ్ళకి we can get more business for them, they can prosper. So because everyone starts copying it, then it gets diluted. So ఇప్పుడు GI tag వస్తే ఇది ఇంకొకరు చేయడానికి, అవునండి, so it's like a patent in art form అన్నట్టు. So ఇక్కత్ పోచంపల్లి, even Halim of Telangana, Halim is also GI. Is a GI tag. Oh, nice. Nirmal toys, Nirmal painting,
పెంబర్తి బ్రాస్, సిల్వర్ ఫిలిగ్రీ, ఈ all these crafts or products, once they receive this, nobody can actually, they have a copyright issue. So if someone prints it, they can actually be taken to task. సో జెనీ జిఐ ట్యాగ్ కావాలి అంటే ఎవరిని ఇచ్చేవాళ్ళు మ్యామ్? మన ఆర్ట్, మన తెలంగాణ Usually the government will, or some heritage body will apply for the GI tag. కల్చర్ అండ్ వాళ్ళు- ఆర్ట్స్ ట్యాగ్ అవునండి, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. దాని తర్వాత ఇది డస్ ఇట్ డిజర్వ్ ఇట్ అని చెక్ చేసిన తర్వాత, ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ ట్యాగ్ ఇస్తారు. ట్యాగ్ ఇస్తారు. Another interesting thing is Telangana has the highest number of GI tags in the country. We have Avuna? 16 GI tags. 16 is the highest number It's item the in the highest state. in any state. So each aerial artists, they actually approached us saying that we have been making a lot of products, కానీ అది కామన్ అయిపోయింది, మాకు ఒక ఇన్నోవేటివ్ ట్విస్ట్ మీరు ఇస్తే మేము అది ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళచ్చు అని. సో మా టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేసి, కొలాబరేట్ చేసి, వాళ్ళ ప్రాసెస్ అంతా స్టడీ చేసి, వాళ్ళు యాక్చువల్లీ లెదర్లో ఎక్కువ పెయింట్ చేస్తారు. కానీ ఈ ప్రోడక్ట్ మేము విజువలైజ్ చేసిన తర్వాత ఆ లెదర్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ సస్టైనబుల్ మెటీరియల్ ఫర్ దిస్, బికాస్ ఇట్ హ్యాస్ టు బీ బెంట్ అండ్ ఓపెన్డ్ సెవరల్ టైమ్స్. సో మేము హ్యాండ్లూమ్ క్లాత్స్ తీసుకొని వాళ్ళకి couple of trial and errors tarvata we found that a particular kind of water based paint will work well on it. Mem valaki theme ichi we said rural professions of men and women in Telangana. So meeru dantlo chuste okay also వాళ్ళు చేసే daily activities, gender equality, that men and women work together in their villages, whether it's weaving, whether it is pottery, whether it is farming, వాళ్ళు కొలాబరేట్ చేసి పనిచేస్తారు అని. సో ఇది ఒక గిఫ్ట్ మేము తయారు చేసాము T-Works లో. ఇట్ హ్యాస్ అ USB చార్జర్. oh the charger కూడా ఉంది. yes, Nice. దాంట్లో చార్జర్ ఉంది, Yeah, I can ఇక్కడ see it. వైర్ ఉంది, okay అండ్ it can be given to any dignitary. So this is something that our team worked with the Cherial artists to సో ఇది ఇప్పుడు ప్రొటోటైప్ అంటే మీరు హెల్ప్ చేశారు, అవునండి. బట్ మాస్ ప్రొడక్షన్ ఇప్పుడు నేను ఒక 1000 పీసెస్ తయారు చేయాలి అంటే అక్కడ T-Works హెల్ప్ చేస్తుందా లేదా కనెక్ట్ చేస్తుందా? We will connect them to the right vendors, so that we don't compromise on the quality, the look, the feel of this product, because మేము ఇప్పటి వరకు అట్లీస్ట్ 500-600 ప్రొటోటైప్ డైవర్స్ ఆడియన్స్ కి ఈ ప్రోడక్ట్ చూపించాము. ఓకే there's nobody who's never said a wow. So in our design team, నేను యాక్చువల్లీ ఒక టీమ్ ఆఫ్ 10 to 12 designers తో ఇలా ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తాము. T-Works is also working on a catalog which is focused completely on Telangana crafts with an innovation angle. So what is social innovation? Again, to come back to that question, is adding technology to a social cause and coming up with something very unique. And ఇప్పటి వరకు ఎవరు చూడకుండా ఒక ప్రోడక్ట్ తయారు చేసడం, బట్ showcasing the heritage and culture and craft of Telangana. వండర్ఫుల్. ఇలాంటి ప్రోడక్ట్స్ మేము ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఐ యామ్ రియల్లీ తయారు చేస్తున్నాం. నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఎంత ఉంటుంది దీంట్లో ఒక QR కోడ్ ఉందండి. ఓకే You can click on it's in the book. You Okay. can click on the QR code and you can understand everything story. about the Cherial craft ఓకే and the story of the making of this product. అసలు మన స్టేట్ కి ఎవరైనా ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్ కానీ ఈవెన్ లోకల్ And డిగ్నిటరీస్ కానీ అవునండి, ఇస్తే వాళ్ళకి ఇలాంటివి ఇవ్వాలి gifted మనం. them. We have gifted them and Nice. many of them have appreciated it. అండ్ మేము ఇప్పుడు ఇది customize ప్రొడక్షన్ చేసాం. వెళ్ళేటప్పుడు అవును, దీనికి డ్రాయింగ్స్ ఇంక్లూడ్, ఇప్పుడు నేను దీనిలో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఐ అవునండి. సీ వుడ్ వర్క్ హియర్, Yes, ఐ సీ చెరియల్ Yes. పేపర్ అండ్ అదర్ వర్క్, yes. ఇవన్నీ డ్రాయింగ్స్ తయారు చేసి Yes, అండి. హ్యాండ్ ఓవర్ Yeah, చేస్తారు we have the complete documentation, ఫర్ ది ప్రోడక్ట్. videos, photographs for any vendor to follow this very in a very easy user friendly manner. వండర్ఫుల్ మ్యామ్, ఆసమ్. మంచి స్టోరీస్ చెప్పారు నాతో ఇవాళ మీరు. బ్యాక్ టు జోగేందర్. బిఫోర్ వి లీవ్, Yeah. మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి, Ah. ఎస్పెషలీ
మేకర్ కమ్యూనిటీలో మేకర్ ఫేర్ అనేది బిగ్ సెలబ్రేషన్. అవునండి. మనం అలాంటిది ఏదన్నా ఒక ఓపెన్ సెలబ్రేషన్, ఎనీవన్ కెన్ వాక్ ఇన్, అందరూ డిస్ప్లే చేయటం, వేరే వాళ్ళు చూసుకోవటం, అలాంటి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామా మనం ఈ నెక్స్ట్ 2-3 years లో? డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇక్కడే మేకర్ ఫేర్ అని చేశారండి. 23,000 పీపుల్ వచ్చారు ఇక్కడ. మెగా ఈవెంట్. చాలా చాలా మెగా ఈవెంట్ అయింది. ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే మేక్ ఇట్ అని టీవర్క్స్ ఓన్ బ్రాండెడ్ గా ఈవెంట్స్ మేము ప్లాన్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ చాలా పెద్ద ఈవెంట్ చేస్తాం, మేక్ ఇట్ అట్ మెట్రో. సో మా టీం ద్వారా చాలా మంచిగా ఆర్గనైజ్ అయ్యాం. అక్కడ ఏం చేస్తామంటే మేము మెట్రో స్టేషన్ కి టీవర్క్స్ తీసుకెళ్ళాం. సో ఫస్ట్ టైం టీవర్క్స్ 3D ప్రింటింగ్, టీవర్క్స్ వర్క్ షాప్స్ అన్ని వెళ్ళి మెట్రో స్టేషన్ లో చేస్తాం. అది చాలా బాగా రిసీవ్ అయింది. తర్వాత ఇప్పుడు మేము మేక్ ఇట్ అట్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగా మేము మేక్ ఇట్ ఈవెంట్స్ ఇంకా అన్ని చోట్లలో ప్లాన్ చేస్తున్నాం అండి. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా టీవర్క్స్ ఇక్కడ ఉండదు, టీవర్క్స్ మొత్తం స్టేట్ మొత్తం స్ప్రెడ్ అవబోతుంది. మొత్తం స్టేట్ స్ప్రెడ్ అవుతుందండి. అండ్ ఎలాంటి వాళ్ళైనా దీని నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు, ఎవరైనా అండి, ఎవరైనా, వీళ్ళు వాళ్ళు అనేం లేదు. అసలు వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ జోగేందర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మన ఆడియన్స్ ఒకవేళ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి ఇస్తే మేము దీనిలో డిస్ప్లే చేస్తాం. ఎనీ జనరిక్ ఈమెయిల్ ఐడి ఆఫ్ ది ఆల్. యాక్చువల్లీ ఐ సజెస్ట్ ఆల్వేస్ టు రీచ్ మీ ఆన్ లింక్డ్ఇన్ అండి. ఎందుకంటే అప్పుడు మన ఇద్దరు బ్యాక్గ్రౌండ్ ఇమీడియట్ గా తెలిసిపోతుంది. అప్పుడు ఇమీడియట్ గా కనెక్షన్ చేయొచ్చు, అంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు ఏం చెప్పొచ్చు. ప్లీజ్ రీచ్ మీ ఆన్ లింక్డ్ఇన్, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ అండి. సో జోగేందర్ మీకు చెప్పేది ఏంటంటే ఆయన లింక్డ్ఇన్ అకౌంట్ వెళ్ళండి, అక్కడ డైరెక్ట్ గా రీచ్ అవుట్ అయ్యి మీకు ఏం కావాలో, మీ ఐడియా ఏంటో అక్కడ డిస్కస్ చేయండి. అక్కడ నుంచి వెంటనే మిమ్మల్ని ఎవరికి రైట్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఎస్, అప్పుడు నాకు కూడా ఈజీ అయిపోతుంది అండ్ మీకు కూడా ఈజీ అయిపోతుంది. ఎస్, ఆసమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జోగేందర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ. అండ్ నేను మన ఆడియన్స్ కి ఒక చిన్న మాట చెప్పాలి. దట్ యాక్చువల్లీ జిగ్నేష్ ఇస్, ఐ నో జిగ్నేష్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అండ్ ఐ హావ్ సీన్ ఆయన విఆర్ అండ్ ఏఆర్ ఎలాగా పైనియర్ గా చేశారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ నౌ జిగ్నేష్ పాడ్కాస్ట్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. So I wish you all the best, Jignesh, and thanks for including us in your podcast. Always a pleasure. Thank you.